హ్మ్. చిన్న చిన్న పిల్లలు ఏఐ కంపెనీలు లాంచ్ చేసి వాళ్ళే సీఈఓలు అయిపోయి లైక్ జాబ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. హ్మ్. సో ఇది పాసిబుల్ అవుతుందా? లైక్ ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఏఐని యూజ్ చేసుకొని కంపెనీస్ని బిల్డ్ చేయొచ్చా? లైక్ వాళ్ళను ఒక ఎంపైర్ని క్రియేట్ చేయొచ్చా? లైక్ దాని గురించి ఏమైనా మీరు షేర్ చేస్తారా? బేసిక్గా ఇది ఏంటంటే అండి, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ బ్యాక్లో ఎవరు ఉన్నారు అనేది. సో జనరల్గా నేనే చెప్తాను నా గురించి. సో నాకు ఆల్రెడీ 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక కంపెనీని నడిపించడంలో. సో ఇప్పటికి కూడా నేను ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొంతమంది ఫేస్ ఎలా ఉంటుంది అంటే, చేయగలదా, అంత కెపాసిటీ ఉందా, అంటే లైక్ నాకు ఇంత ఏజ్ ఉన్నా కూడా ఈ అబ్బాయి చేయగలడా అని ఒక, అంటే ఏమంటున్నా అంటే, ఈ కంపెనీ ఆర్ ఒక బిజినెస్ ఓనర్ అనే ఫీల్డ్లో మినిమం ఒక 35-40 years ఉంటే కానీ వాళ్ళని ఒక క్యాపబుల్ పర్సన్ కింద చూడరు. అంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను కూడా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను చూడని థింగ్స్ ఇంకా చాలా ఉంటాయి ఫ్యూచర్లో. బిజినెస్ అంటే 1-2 రోజులు అయిపోయేది కదా, చాలా ఉంటుంది. సో అలాంటిది ఒక చిన్న పిల్లోడు నడిపిస్తున్నాడు అంటే, లైక్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అనేవి వాళ్ళ దాకా రాకుండానే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మెంటర్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా దాన్ని మెయింటైన్ చేస్తుంటారు.